హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియా పోస్ట్ జీడిఎస్ 2026 సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్తో వచ్చానండి ఈ వీడియోలో. ఇప్పుడు అందరికీ థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఓకేనా, మే 26 వరకు వెరిఫికేషన్ అయితే ఉంది. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క ప్రశ్న అండి, ఫోర్త్ లిస్ట్ వస్తుందా లేదా, లేదంటే సెలెక్షన్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయాయా? ఇప్పుడున్న సమాచారం ప్రకారం కొన్ని సర్కిల్స్లో ఇంకా వేకెన్సీస్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుందండి కంపల్సరీ. ఎస్పెషల్లీ కొన్ని రీజన్స్ వల్ల పోస్టులు మిగిలే అవకాశం అయితే ఉంది. అందుకే చాలామంది క్యాండిడేట్స్ ఇప్పుడు ఫోర్త్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా, లో మార్క్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా, ఈ విషయాలపై ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాదు మరో బిగ్ అప్డేట్ ఏంటంటే జీడిఎస్ సెకండ్ షెడ్యూల్ నోటిఫికేషన్ అండి. అంటే సెకండ్ నోటిఫికేషన్ గురించి ఒక అప్డేట్ కూడా ఉంది. అయితే అఫీషియల్ అప్డేట్ ఏంటిది, ఫోర్త్ లిస్ట్ వచ్చే అవకాశం ఎంత, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఈ వీడియోలో పూర్తి వివరాలు సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తానండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, మనకిప్పుడు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1, ఓకేనా, హర్యానా సర్కిల్. ఇది మామూలుగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, లిస్ట్ 3, ఓకేనా, ఇది లిస్ట్ 3 అంటే 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3లో కూడా మనకి 3కి వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు ఏ డివిజన్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి 26/5 అంటే మే 26 వరకు కంపల్సరీ ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి, రిపోర్ట్ చేయాలని ఇచ్చారు. ఇంకొకటి, క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ద ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్. ఏమేమైతే డాక్యుమెంట్స్ వాళ్ళు రిక్వైర్ అడిగారో మన 10th మేమో, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫొటోస్ అన్నీ 2 కాపీస్, జిరాక్స్ అండ్ ఒరిజినల్స్ అన్నీ తీసుకొని ఆ డివిజనల్లో ఇచ్చేయమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఇప్పుడు మొదలైందండి. అదేంటిదంటే, ఇప్పుడు థర్డ్ లిస్ట్ అయిపోయింది, మే 26 ఇదంతా బాగానే ఉందన్న, మరి ఫోర్త్ లిస్ట్ గురించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పేసి మీ డౌట్. ఓకే, ఇప్పుడు తెలుసుకుందాం మనం. గత కొన్ని సంవత్సరాల ప్యాటర్న్ చూసుకుంటే అండి, ఇండియా పోస్ట్లో గత ట్రెండ్స్ ప్రకారం, ప్రీవియస్ ఇయర్స్ ప్రకారం కనుక చూసుకుంటే మనకు చాలా స్టేట్స్లో వేకెన్సీస్ అనేది పూర్తిగా ఫిల్ కాకపోతే ఇంకొక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి. ఓకేనా, ఇలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే సెలక్షన్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోవడము, లేదంటే జాయినింగ్కి రాకపోవడము, ఇలా కొన్ని రీజన్స్ వల్ల పోస్టులు మిగిలిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్ అనేది నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం చాలామంది ఆ రీజన్స్ వల్లనే చాలామంది ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నారండి ఫోర్త్ లిస్ట్ కోసం. ఓకేనా, ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటిదంటే, ఫోర్త్ లిస్ట్ రావాలి అంటే దానికి 3 కండిషన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కువ పోస్టులు ఖాళీగా ఉంటే నెక్స్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఫోర్త్ లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ వన్, దీంట్లో కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్షన్స్ ఎక్కువైనాయి అనుకోండి, పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి, కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా, దాంతోపాటు జాయినింగ్ అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు జాయినింగ్ కనుక తీసుకోకపోతే, జాయిన్ కాకపోతే డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే వెయిటింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ఫోర్త్ లిస్ట్ అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటిదంటే, నెక్స్ట్ లిస్ట్ వస్తే కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా? ఓకేనా, జనరల్లీ నెక్స్ట్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మామూలుగా ఫస్ట్ లిస్ట్ కంటే సెకండ్ లిస్ట్లో కొంచెం తగ్గింది, థర్డ్ లిస్ట్లో ఇంకా కొంచెం తగ్గింది. మామూలుగా లిస్ట్లో అనేది వేకెన్సీస్ అనేది ఇదైతున్న కొద్దీ మనకి కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే రిమైనింగ్ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ కొంచెం తగ్గుతూ ఉంటుంది కట్ ఆఫ్. ఎస్పెషల్లీ మామూలుగా ఎక్కడ తగ్గుతూ ఉంటుంది అంటే, ఎక్కువ కట్ ఆఫ్స్ అనేది రూరల్ ఏరియాస్, కొన్ని ప్రిఫర్డ్ డివిజన్స్ ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ అవి ఉంటాయి కదా, వాటిలలో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా ఎంత ఉంటాయంటే మామూలుగా అయితే 2 to 2.5% వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఓకేనా, 2 to 2.5. ఓకే, ఇది మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి, అంతకుమించి అయితే తగ్గదు. ఓకేనా, ఇంకొకటి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ కనుక తీసుకుంటే నార్త్ ఈస్ట్లో మాత్రం మినిమం 3 to 3.5. ఓకేనా, ఇంత పర్సెంటేజ్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనికంటే ఎక్కువ తగ్గుతుందండి, ఒక్కొక్కసారి 5% కూడా తగ్గే అవకాశాలు అయితే ఉంటుంది. ఓకేనా, ఫైనల్గా చెప్పాలి అనుకుంటే ఫోర్త్ లిస్ట్ అనేది కంపల్సరీ ఉంది. ఓకే, ఫోర్త్ లిస్ట్ అనేది కంపల్సరీ వస్తుంది, ఇందులో అయితే నో డౌట్. ఓకేనా, ఇప్పుడు మనం
బిగ్గెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, అది ఏంటిదంటే సెకండ్ షెడ్యూల్ లార్ జీడిఎస్ సెకండ్ నోటిఫికేషన్ గురించి. ఓకేనా, చాలామంది క్యాండిడేట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి. అంటే లాస్ట్ టైం మనం అప్లికేషన్ చేసేటప్పుడు రాంగ్ డివిజన్ సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే రాంగ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడము, ఆ విధంగా కొంతమంది ఇప్పుడు రిజెక్ట్ చేయడము లేదంటే సఫర్ అవ్వడం ఉంటుంది కదా. కాబట్టి అట్లా చూస్తే సెకండ్ నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు గత ఇయర్ అంటే ప్రీవియస్ రిక్రూట్మెంట్ రన్ ప్రకారం చూస్తే సెకండ్ షెడ్యూల్ అనేది మామూలుగా మనకి జూన్లో రావాలి. ఓకేనా, జూన్ మంత్లో రిలీజ్ అవ్వాలి. కాకపోతే కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా అవన్నీ చూసుకుంటే మనకి ఆగస్టు నుంచి, ఓకే, లేదంటే జూలై నుంచి అక్టోబర్ వరకు, కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కానీ మీకోసం నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా, అందుకంటే మీకు అప్డేట్ ఇవ్వాలి అనే ఇన్ఫర్మేషన్, నాకు అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్ మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకేనా, అక్టోబర్ నుంచి అంటే జూలై ఎండింగ్ నుంచి అక్టోబర్ మధ్యలో ఎప్పుడైనా కానీ సెకండ్ షెడ్యూల్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేదు మనం అనుకున్న ప్లానింగ్ ప్రకారం సెకండ్ షెడ్యూల్ అనేది జూలైలోనే ఉంటే ఇంకొక లిస్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉందండి. 5th లిస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా, 5th 6th లిస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఆగస్టు అనుకుంటే. కాబట్టి ఫస్ట్ అయితే మన అది సెకండ్ షెడ్యూల్ నోటిఫికేషన్ దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మిగిలిపోయిన వేకెన్సీస్ అన్నీ ఆ సెకండ్ షెడ్యూల్ దాంట్లో యాడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి 4th లిస్ట్ అయితే కన్ఫామ్గా వస్తుంది, అందులో నో డౌట్. ఓకేనా, 5th లిస్ట్ 6th లిస్ట్ అనేది సెకండరీ. ఒకవేళ మనం అనుకున్న ప్రకారం ఆగస్టే అనుకుందాం, మనం ఆగస్టే కనుక నోటిఫికేషన్ రిలీజ్ అయితే మాత్రం మనకి 5th 6th లిస్ట్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మామూలుగా నోటిఫికేషన్ అయితే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ మినిమం 6 to 8 months అనేది ఉంటుంది. ఓకేనా, కాబట్టి మీరందరూ టెన్షన్ పడకండి, ఇందులో రాలేదని చెప్పేసి మీరేం ఫీల్ అవ్వద్దు. ఓకేనా, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో రైట్ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి, అన్ని విధాలుగా థింక్ చేయండి, నేను మీకు అండగా ఉంటాను. ఓకేనా, మీకు సపోర్ట్గా నేను ఉంటాను. ఏ డివిజన్కి అప్లై చేయాలి ఏంది అనేది ఒక అనాలిసిస్ చేసి మనం తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకుందాం. ఎలాంటి మిస్టేక్ చేయొద్దు ఏందనేది మొత్తం క్లియర్గా మనం తెలుసుకుందాం. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ కట్ ఆఫ్ అంటే 4th లిస్ట్లో అయితే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉందండి కంప్లీట్గా. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలో మనం 4th లిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నది, సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఓకేనా, మీరు మీ మార్క్స్ ప్లస్ మీరు ఇప్పుడు మీరు పెట్టిన డివిజన్స్ అంటే అప్లికేషన్ పెట్టిన డివిజన్స్ ఒకసారి కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీకు వస్తుందా రాదా అనేది. ఓకేనా, ఒకవేళ ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. మరి నెక్స్ట్ అప్డేట్లో మాత్రం ఒక మంచి అప్డేట్తో తెలుసుకుందాం మనం. ఓకేనా, థ్యాంక్ యూ అండి.